హలో హలో నా బండేది నా బండేది బండేది నాది బండేది నాది నా బండేది బండి ఓన్ చెట్లో పోలే తీసుకొని పెట్టించిండు ఆడ మంచి మాట్లాడు నువ్వు అన్నా నీకు ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ ఇచ్చినా నువ్వు నీ అంతా నువ్వు కూడా కొట్టుకుంటావా చెప్పాను ఏమన్నా ఏం చేస్తున్నావు చెప్పురా అరే కారద్దమ్మలు కూడా అర్థమైతే బాధ బాధ బండి లేకపోతే ఎంత బాధ మాట్లాడరా కార్లు వడగొట్టడం పిచ్చోళ్ళు అవురా బండి కొంటే తెలుసా లక్షలు పెట్టి ఏందో నువ్వు వినాలి కదా బబ్బుగాడు అయితే ఫోన్ చేసిండు. ఎందుకంటే వాడి దగ్గర బండి లేదు. ఆ బండి ఏమైందంటే ఇక్కడ మీకు ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోటోలు ఇట్లా అయిపోయింది బండి. కానీ ఆ మ్యాటర్ వాడికి తెలియదు కాబట్టి ఈ మ్యాటర్ వాడికి చెప్పి నీ బండి ఎట్లా అయ్యింది, నీకేం అదేం లేదారా నీకు అని చెప్పి కొంచెం ఎక్కించి మన బాయ్కాబాయ్ ఇమ్రాన్ బాయ్ మీద ఎక్కించచ్చు. ఎందుకంటే లోపల మంచి ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు. పోయి అదే పని చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవచ్చు. బొబ్బు వాళ్ళ ఇంటికి ఇక్కడ ఉన్నాడు చూసారా మీరు. నీకు ఒకటి చెప్తాదా, మంచి నవ్వుతున్నావు కదా, ఇక్కడ చెప్తా నీ సైడ్ రా. క్రికెట్ ఆడుతున్నాను అందం చేయకన్నా నువ్వు వద్దు, నువ్వేం చెప్పక. అరే నేను మంచి ఏం చెప్పలేదా ఇప్పుడు నీకు? ఏం చెప్పాను మంచి, అసలు ఏం చెప్పలేవు. చూడు నీకు ఒకటి చూపిస్తా చూడు. నీ బండి ఏమైంది అసలు? పోయింది, ఇంకేం చేస్తా. అది నీకు తెలీదా బండి ఏమైందో? పోయింది అని చెప్పిండు ఇమ్రాన్. నీకు ఒకటి చూపిస్తాను. ఇది ఎవరిది? ఇది ఏంది? ఇది ఏమైంది చూసావు బండి? ఇది పోయిందని ఎందుకు చెప్పినా మీరు? అట్లా చెప్తారంతే. నీకు కోపం వస్తలేదు? నీకు కోపం రాదా అన్న? మరి నాకు ఇన్ని రోజులు బండి లేదు, వాళ్ళేమో మంచి బండ్ల పైన తిరుగుతున్నారు. నేను ఎవరు కాబట్టి కోపం ఎక్కడ కాదు, అక్కడ మంచిగా ఉన్నాడు. ఏడవాలన్నా నీకు ఈయనకి లేదు, ఎవరికైనా ఒకరికి ఫోన్ చేసుకోవాల్సి వస్తుంది నాకు. ఈ కోపం ఎక్కడ చూపి, ఆఫీస్ దగ్గర చూపి నాడు, నేను తీసుకెళ్తున్నాడు. బండిది ఎక్కువ మరి ఎందుకన్నా పోయిందని చెప్పారు నాకు మీరు? అది నన్ను అడగకూడదు, అక్కడ అడుగు. నీకు తెలియదా మరి? నాకు ఇప్పుడే తెలిసింది, లేకపోతే నేను చెప్పనా నీకు? నేనేమో ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ఎందుకంటే నేనే చెప్పాను చెప్తే నిగరానికి ఏమైంది వాళ్ళ? నేను ఉన్నాకో నేను చెప్పాను తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు తీసి నాకు ఎట్లా తెలిసిందంటే తెలిసిందని చెప్పు. అట్లా ఆ ఫోటోలు నీకు పంపిస్తాను. హలో హలో నా బండేది నా బండేది బండేది నాది బండేది నాది నా బండేది నా బండేది. ఇన్ని రోజులు ఏమనుకున్నా ఇదా నువ్వు చేసేది? ఏందన్నా నా బండేదనా? నా బండేదనా తెలియదా? ఏది పోయిందా నా బండేది? చేయలేకపో నువ్వు ఎందుకు చెప్తున్నా? చేయలేకపోతున్నా. నేను అడిగాను కూడా కొట్టుకున్నా. సరే అన్ని రోజుల నుంచి ఉంది. నేను తిరగగానే ఎట్లా పోతుందా నా బండి? నాకేం తెలుసు చూస్తారు మరి అందరు చూస్తారు. బండేది నా బండేది. సరే ఇది ఏడుందో చెప్పానా? నీకు 2 ఫోటోలు చూపిస్తా. ఇదేందో చెప్పు. ఇదేడే చెప్పానా? ఇదేంది? నాకేం తెలుసు. ఏడా ఏడు నాకేం తెలియదా? ఇదేంది వెనకలా? ఏముంది వెనకలా? కాటేజ్, పరిగన్ బస్ కాటేజ్. ఫోటోలు అనుకుంటా. నువ్వు ఆ ఫోటోలు పంపించారన్నా ప్రెసెంట్ కాదన్నా. ఇగో ఆడికేం తెచ్చి అరే కొట్టకన్నా నువ్వు కొట్టకు. ఏం బండి ఇగో నీకు ఇవ్వాలని లేదు కదా. అవట్లే
ఏ అన్నా ఓనా అవన్నీ మక్బర్ మాటలు మాట్లాడకు నువ్వు మంచి మాట్లాడు నేను కూడా అట్లనే వస్తా మరి మాటలు బండి చెప్పకపోతే ఇప్పించింది అయినా మరి ఎందుకన్నా ఎందుకు ఇప్పించినా మరి ఓరి ఇప్పించిరు నేను ఇప్పించినారా ఎందుకు దాచిపెట్టినా మళ్ళా ఓన్ చేతిలో పోయింది బండి చెప్పు ఏం చేసిండు నేను నడుపుతున్నా అని చెప్పి మళ్ళీ తీసుకొని పెట్టించేసిండా అరే నువ్వు ఇగో అరే కొన్నాడు ఏంది నడపాలన్నా నేను పోయితే ఓన్ చేతిలో పోయింది బండి ఓన్ చెట్లో పోలే ఓన్ చేతిలో పోయింది తీసుకొని పెట్టించిండు ఆడా మర్చిపోయలే ఏ జరుగు మంచిగా మంచి మాట్లాడు నువ్వు కూడా అన్నా నీకు ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ ఇచ్చినా నువ్వు నీ అంతా నువ్వు కూడా కొట్టుకుంటావా కొట్టుకుంటావా మరి ఇవన్నీ లెక్కలు చేసి నేను లేకపోతే నువ్వు మాట్లాడేది అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు వింటున్నాను కదా ఇన్నదానికి మాట్లాడుతున్నాను అందరు చూస్తున్నా నువ్వు నొక్కుతున్నానా చేసింది తప్పు నువ్వు నొక్కుతున్నావు ఆయన నువ్వు కూడా కాదు నువ్వు గట్టి కొడుతున్నావు అర్థమవుతుందా ఏం తెలియదురా మెల్లగా మాట్లాడేమని ఉంటే ఎవరు తీసుకోవద్దురా మెల్లగా మాట్లాడు గట్టిగా నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడతాను నాకు రైట్స్ ఉన్నాయి మాట్లాడు కానీ మెల్లగా మాట్లాడు కరెక్ట్ గా తెలుసుకొని మాట్లాడరా అప్పుడు నేను పెట్టు ఒర్రకు మాట్లాడదాం ఇట్లా వస్తాను ఇంకా గట్టి కొడుతా ఇంకా గట్టి కొడుతా ఎందుకు ఇట్లా తెలియదు కదా ఎందుకు వస్తున్నావు తెలుసుకొని వచ్చి మాట్లాడేమన్నా మాట్లాడితే కొడుతుండు మరి శ్రీశైలం పోదామా శ్రీశైలం పోదామా 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 మాట్లాడుతున్నావు కదా శ్రీశైలం పోదాం ఒకసారి ఎందుకు మాటలు ఎందుకు వస్తున్నావు శ్రీశైలం పోదాం అనగానే నువ్వు చెక్ చేసుకున్నా తీసుకోవతా అంటే ఆయన తీసుకోవతా ఆయన ఎందుకు రా నువ్వు బండి ఉంటే నువ్వు బండి శ్రీశైలంలో ఉంది పోయి తెచ్చుకోపో తెలిసిన నేమ్ ప్రూఫ్ ఉంది నేమ్ ప్రూఫ్ ఉంది నేను నడుపుతున్నా ఈ మధ్య ఎక్కువ నడుపుతున్నా అని చెప్పి పంపించేసి అనుకోవడం కాదురా నిజం చెప్పు అరే చేసుకో ఇగో చెయ్యి ఇగో చెయ్యి ఫోన్ చేస్తా ఇగో ఇదే పడేసుడు ఇట్లా పడేసి చక్కగా మాట్లాడరా ఆయన చేసుకుంటున్నా అట్లా అరే నీకు కూడా చెప్పిండు ఆయన పంపించినా అని అరే అన్న వద్దానా ఓనే పంపించినా అని చెప్పిండా నువ్వు చెప్పాలా నువ్వు చెయ్యి అవన్నీ చేయాలి నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు నేను పంపించిన అంటే అరే అన్న నువ్వే పంపించినావు అని చెప్పిరా నాకు వచ్చిన ముందుకు తీసుకురా వాళ్ళు చెప్పి నీరు చెప్పి వద్దానా మళ్ళా నీకు బండి మీద షోక్ ఉంది మరి తెచ్చుకోరాదు పోయి ఆయన పంపిస్తే నీకేమైతుంది పోయి బండి మీద బండి తెచ్చుకోబోయి నేను పంపించిందైనా తెప్పేయాలి ఆయన ప్రూఫ్లు ఉండారా నువ్వు పంపిస్తా నువ్వు చెప్పి ఇప్పుడు బండి ఎవరికి అవసరం ఇక్కడ బండి ఎవరికి అవసరం రా మరి నీకు అవసరం నువ్వు తెచ్చుకో తెచ్చుకున్నాక నువ్వు కరెక్ట్ పెట్టుకోలే బండి నువ్వు కరెక్ట్ పెట్టుకోలే బండి అవరా పంపించిండు మరి నువ్వేం దిక్కుతున్నావు నువ్వేం చేస్తున్నావు ఆయన పంపించిండు సరే ఆయన పంపించిండు మాట్లాడానా నువ్వు ఏదున్నా మెల్లగా మాట్లాడు అర్థం కాదు కదా బాధ ఏమైంది చెప్పు
చెయ్యకు. ఏం చేస్తున్నావు చెప్పురా. అరే అరే కారద్దం వల్ల కూడా అర్థమైతే బాధ బాధ బండి లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. మాట్లాడరా కార్లు వడగొట్టడం పిచ్చోళ్ళు చెప్తున్నానా? అవురా బండి కొంటే తెలుసా లక్షలు పెట్టి ఏందో నువ్వు రెచ్చగొట్టకు. సరే నీకేం కావాలి బండి తెప్పాను ఏడుంది బండి కన్ఫామా పక్క అన్న అదే ఫోటోనా పాత photo? అదే అన్న పక్క అదే అన్న చెప్పిమంటే తెప్పిస్తాడు రా, అంతేగాని నువ్వు పెట్టి నువ్వు ఇట్లా అనుకోలే అట్లా అనుకోలే వద్దురా. లేదంటున్నా మరి పోయిందని చెప్పి నాకు అరే మాకు కూడా పోయిందని అరే ఎవరికి తెలుసురా నీ బండి ఏడుందా గుంజకూర అట్లా నాకు గుంజకూర నువ్వుతున్నావు ఎందుకురా ఆయన ఎట్లా చేస్తుంది చూస్తారా అరే నన్నేమో అట్లేమంటారు ఆయన నువ్వు జస్ట్ మెల్లగా మాట్లాడంటున్నాం బండి నువ్వు జాగ్రత్త పెట్టకపోతే ఏం చేస్తారా షాప్ దగ్గర నుంచి పోయింది షాప్ దగ్గర వండుకుంటేనేమో 2-3 గంటలు నేను లోపల వండుకుంటేనేమో షాప్ దగ్గర కెమెరా లేవా చూసుకో నువ్వు బండి పోయినప్పుడు అంతా అది కాలేదు అరే నీకు కావాల్సింది ఏంద్రా బండి కావాలి కదా అడుగు తెప్పిస్తే కానీ నువ్వు పలగొట్టేస్తా అందుకే అడుగుతున్నా నేను మరి ఇది అడుగు అడుగుతా రోషం ఎందుకు బండి శ్రీశైలం ఉందని చెప్తున్నావు కదా. అరే బరాబర్ మాట్లాడతారా టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతుండు కొట్టిండు మరి వచ్చి బండి మీద రాయెత్తితే నీకు అర్థం కావాలని చేసిన సరే అన్న శ్రీశైలం పోతున్నాడు సరే బండి అద్దం వల్ల కొడితే వస్తుందా వస్తుందా అంటే కొట్టుకోపో తెప్పిస్తే ఎందుకు రాదన్నా అద్దం వల్ల కొడితే అంటున్నావు కదా బండి తెప్పిస్తా తెప్పివా బండి బండి తెప్పి అని అడుగు తప్పలేదు. అద్దం వల్ల కొడతా కారు డ్యామేజ్ చేస్తా అన్నయ్య బండి తెప్పి సరే బండి కాలు మొత్తం అన్న ఏంద్రా అరే మరి ఇంకేం చేయాలన్నా మజాకాడకు సకా పెట్టుకోక ఆయన మీద కొడితే ఏమొస్తుందిరా నీకు. నేను లేకపోతే నువ్వేం చేస్తున్నావు బండి తీసుకున్నప్పుడు నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలా. నువ్వు బండి ఏడంటే ఆడ వదిలేసి ఓక ఇంకేముంటది. సరే అయినా గానీ ఆ ఫోటో ఇప్పుడు కదా. సరే బండి రీసెంట్ పిక్ అది అక్కడ నుంచి పంపించిరా లోకల్ పీపుల్ పంపించిరా లోకల్ పీపుల్ చెప్పి నాకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయి అప్పుడు అన్న బండి ఆడు ఉందన్న ఆడికెళ్ళి తెప్పి అన్న అవు మళ్ళా నువ్వు రుబాబు ఎందుకు మాట్లాడతావు ఆయనతో మళ్ళీ అడుగు మళ్ళా అన్న బండి ఆడు ఉందన్న నేను చూసినాను అంటే నేను మధ్యలో మాట్లాడుతా నువ్వు మాట్లాడచ్చు ఆన్సర్ రాదురా నాకు నీ దగ్గర మాట్లాడుంటే ఆన్సర్ మాట్లాడొద్దు మరి మాట్లాడుతున్నా తీసుకోపోయినా నువ్వే పంపించినావు ఎవరు చెప్పారు ఆడబద్దం చెప్పిండు అనుకోవా నువ్వు ఈయన ఎందుకు నమ్ముతావు ఆడబద్దం చెప్పుండొచ్చు చూసి మాట్లాడాలి రా ఎవడో చెప్పిండా అవన్నీ మాట్లాడద్దురా బాబు అసలు అన్న పంపిణీ లేదంట అరే మరి చూడాలా వాడు అప్పటి నుంచి చుక్కున్న కొద్ది బండి పోయింది బండి అడగాలి తీసుకొస్తామని చెప్తున్నావు అంత అవుతా మరి ఇంకా ఓపాలే కదా ఫ్రిడ్జ్ లంగాలు గింగాలని మాట్లాడుకుంటున్నా అంత చెప్తున్నాము వినాలి కదా ఇంకా ఏంది పంచాయతీ ఆగురా నాకు ఒక క్లారిటీ చెప్పు ఇప్పుడు నేనే ఓడతా బండి ఏడు తెలుసా బండి అంటున్నావు కదా నడుగుతా తెలుసా ఎక్కి అన్న ఇప్పుడు ఏదైతున్నావో
ఫస్ట్ నుంచి ఇట్లనే ఉంటా ఓడని కొడతారా నేను మాట్లాడితే మండదా అన్న నువ్వు మాట్లాడొచ్చు నువ్వు లంగా దొంగ నువ్వు మాట్లాడొచ్చు దొంగ అని మాట్లాడినవరా దొంగ అని మాట్లాడినవరా సరే అవన్నీ కాదు నాకు నీకు బండి కావాలా అందరూ ఒకటే కొడుతురు అవురా బండి ఒకటే బండి ఇప్పుడు అట్లా చేసిరు కొట్టు మాట వినుదా పువ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా నూకకన్నా అంటే మరి తెప్పిస్తానంటే నెగిటివ్ గా చూస్తున్నావు అందరినీ. మనసులో పెట్టుకుంటే నేను ఇన్ని రోజులు అంత మంచిగా ఉండకపోవా నాకు చెప్పిరు కదా ఏమో మనసులో పెట్టుకుంటున్నావు మీరు పెట్టుకురా సరే నీ బండి పోయింది అన్నప్పుడు నువ్వు ఎందుకు ఎక్కలేదు నేను మీకు ఏమి వెనకాల పడుతుంది అరే పోయిందన్నారు మరి మీరు ఎందుకు ఎక్కలేరన్నా ఎవరు ఎక్కలేదు ఎవరికి అవసరం రా ఎవరికి అవసరం నీకే అవసరం కదా అన్నావు మరి ఇదే కదా మరి అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు బండి ఎందుకు అంత వెనకాల పడ్డారన్నా అరే అవురా భయ్ అప్పుడు ఎందుకు అంత వెనకాల పడ్డారన్నా మరి అంటే ఇప్పుడు అన్న పెట్టేసి వచ్చింది అంటున్నావు అవును మాట్లాడు అరే ఉన్నాగా నీకెందుకు అడగాలి తెచ్చిరన్నా అట్లా చెప్పు బాగుంది అన్న పెట్టిండు దొంగలు రంగలు అంటున్నారా భయ్ నువ్వు పద్ధతిగా మాట్లాడు పద్ధతిగా అట్లా అయిందన్నా సరే చెప్పాలి ఎవరు చెప్పారు ఎవరు చెప్తాను అబద్ధమా తెలుస్తుంది కదా నువ్వు ఆలీలో మాటలు వచ్చి నేను అనుడు తప్పు కదా బండి కావాలా లొల్లి కావాలన్నా వీనికి ఇప్పుడు పోయి తెచ్చుకోమా నడువు పోదాం నాకు కావాలన్నా బండి బండి కావాలంటే నాకు అడుగుతున్నాయి రా పోయి తెచ్చుకుంటే వస్తుంది బండి ఒడగొట్టుకున్నప్పుడు ఉండాలా నీకు దాని మీద లేని ప్రేమ నీకు నీకు ధ్యాస నీ బండి మీద లేనప్పుడు నీకు ఎందుకు రా ఒక వస్తువు విలువ తెలియనప్పుడు పోయి తెచ్చుకోం నడు కొత్త బండి అడుగుతాడేమన్నా తెచ్చుకున్నా ఎందుకు రాను వానికి కొట్టకు కొత్త బండి లేవు అర్థమైందా ఎట్లా కొడతాడా అన్న నీ వల్ల మాకు కొడతలేడా అర్థం చేసుకోవాలా భయ్ పెద్దోళ్ళు చెప్పేది కొంచెం అన్నా పెరిగినావు గింతున్నావు ఏం మాట్లాడాలి పెద్దోళ్ళు చిన్నలు తేడా తెలియదా అరా నీకు అరే అది కాదురా నీకు ఇవన్నీ ఓడి చెప్పిండ్రా ఇవన్నీ వేయాలా బట్టలు అర్థమవుతుంది నీ బాడీ లాంగ్వేజ్ చూస్తున్నావు ఎట్లా అవుతుంది ఇంత చిన్నవాడు ఇంత రోషం మీకు వస్తుంది దీనికి బండి కావాలనుకుంటే బండి అని అడుగు అంతేగాని నువ్వు పెట్టినావు ఇవి పెట్టిన వస్తే మేమే ఊకోమరా అట్లాంటిది మేమే చేయలేకపోతే ఏమన్నా అవసరం అనుకుంటే బండి కావాలనుకుంటే మాట్లాడరా పోయి తెప్పిస్తాక ఉంటాను మీ తోడు ఇది అంత పద్ధతి కాదురా ఇది గమ్మన మాట్లాడితే ఎట్లా కొట్టినా మరి మేమే తట్టుకోమా మేమే కొట్టడానికి ఎందుకు చేసుకుంటారు నీకు ఏదో ఇంటురు ఎందుకు అర్థం చేసుకోవాలను అవురా నేను ఏమంటున్నా బండి ఏడుంది నాకు ఓవర్ చెప్పిరు అది చెప్పి పిలిపి వాని చూపి వాని కొట్టకపోతే నేను అప్పుడే బండి ఇప్పిస్తాను నేను అప్పుడు దాకా బండి తీసుకోయిప్పా నీకు ఓవర్ చెప్పిండు ఆ సాలయానికి వీలు ఈడ వాడిని కొట్టిన తర్వాతనే పోతా ఇనుడు మాటలు వినొద్దురా వాళ్ళు చెప్తుంటే వినొద్దు నువ్వు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని మాట్లాడు నమ్మైతే చెప్తే వచ్చి అడగాల కొట్లాడద్దు మంచిగానే ఉండు మీరిద్దరు కొట్లాడుతున్నారు ఇప్పుడు వడ్లే అవన్నీ నమ్మద్దు వచ్చి మీకు ఇక్కడ కన్ఫర్మ్ ఉందా తెలుసా నడరా మరి పోతే ఎవరు 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 చెప్పాను నడువు ఆయనకి చెప్పిన పేరు ఓవర్ చెప్పారు ఆయనకి చెప్పిన అడుగు మరి పేరు ఆయనకి చెప్పిన అడుగు చెప్తాను అరే నీకు దండం పెడతారా అరే వద్దురా చెప్పినా కదా నువ్వు వీడియో బంద్ చేయి ఫస్ట్ ఆయన చెప్తారా చెవులో ఓవర్ చెప్పిర్రా ఓవర్ చెప్పిర్రా చెప్పు అరే ఆయనకు చెప్పురా బాయ్ ఆయన చెవులో చెప్పు మాకు చెప్పింది ఆయన చెప్పురా బాయ్ వాళ్ళకి చెప్పిన అడుగు చెప్పాను
చెప్పు ఓవర్ చెప్పి అన్న వాడికి అడిగా వాడు చెప్తుందా మాకు చెప్పొచ్చు కదా వాడు. ఆడ బండి అయితే లేదురా. సరే అన్న, ఇదిగో. సరే, పేరు చెప్పి సరే, అప్పగియో. ఇయ్యా అంతే. ఎందుకు ఇయ్యా. ఎందుకు ఎందుకు ఇస్తా? ఎందుకు ఇయ్యా నేను బండి ఎందుకు ఇయ్యవా? నా బండి అది నువ్వు ఇప్పించినావు. నీకు బండి మీద విలువ లేనా? సరే అన్న, నేను బండి ఇయ్యా. నువ్వు రాకు, నేను ఒక్కనే నువ్వు తెచ్చుకుంటా. ఎట్లా పోతావు? నేను కూడా చూస్తా. నేను బండి ఆడ ఒక్కనే ఉంటుందా? చూడు మళ్ళా. ఆ బండి ఆడ ఉంటే నువ్వు చెప్పు. సరే, నేను బండి నువ్వు తెచ్చుకుంటా. ఏమైనా చేసుకో, బండి అయితే ఇయ్యాలి. అర్థమే? నువ్వు ఆడ పోయేదాకా బండి ఉంటే చెప్పు నాకు. ఈయన అర్థమైతే నువ్వే దాచి పెట్టిందని చెప్పు. ఆయనకే ఈయన అర్థమైపోతుంది, నేను దాచి పెట్టింది. ఓరు పెడుతుర్రు వాళ్ళ పేరు ఆయన చెప్పినా దమ్ములే, నీకు చెప్పు. చెప్పుడు కాదు, నీకు నీకు చెప్పినా చెప్పు. దానికి చెప్పు మరి. ఊరు రాదురా ఇడికే నొరి చెప్పారు రాదురా బై అయితే చెప్పిందారా? నువ్వు ఎవరైనా చెప్పనిరా, నేను ఇయ్యారా బండి అయితే. ఇదేంది మరి ఇప్పుడు అర్థం కాలే ఇప్పుడు పేరు చెప్పురా బై నేను ఇయ్యా బండి చచ్చిపోయినా ఇయ్యాలి. నువ్వు ఆడ పోయేలోపే బండి గాయపు అయిపోతావు చూసుకో. సరే పోనీ చల్లాడాలను. రైట్